ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రజల జీవన విధానంపై పడుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంతో వంట గ్యాస్ సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయి. ఈ ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలో కూడా కనిపిస్తోంది. సిటీలోని హాస్టల్స్, పీజీ మెస్లలో వంట చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగరంలోని హాస్టల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 3 పూటల భోజనం అందించడానికి గ్యాస్ సరిపోవడం లేదంటున్నారు. మెనూలో కూడా ఐటమ్స్ ను మార్చారు. కొన్ని చోట్ల 2 పూటల భోజనానికే పరిమితం చేశారు. మెనూలో మొత్తం మార్పులు తీసుకొచ్చినండి. గతంలో ఏంటంటే టిఫిన్స్ దోశ, పూరి, చపాతి, ఇడ్లీ అన్ని రకాలు పెట్టేవాళ్ళు. ప్రతిరోజు ఒక ఐటెం పెట్టేటోళ్ళం. ఈ గ్యాస్ కొరత వల్ల ఏంటంటే ఎక్కువ గ్యాస్, ఎక్కువ ఆయిల్ వాడేటువంటి చపాతీ తీసేసినాం, దోశ తీసేసినాం, పూరి తీసేసినాం, బోండా, మైసూర్ బోండా తీసేసినాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఉప్మా, రైసు, పులిహోర ఇదే వీటి మీద నడిపిస్తున్నాం. వాళ్ళని బతిలాడి చెప్పుకోవడం అవుతుంది. వాళ్ళు బాగా డిమాండ్ చేస్తున్నారు, మాకు ఫీజులు తగ్గిమంటున్నారు. కాకపోతే మాకు ఇక్కడ గ్యాస్ అంతా గ్యాస్ కొని పిల్లలకి పెట్టాలంటే ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి కట్టెలపై పెట్టి చేస్తున్నాము. కాకపోతే వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేము డబ్బులు ఇస్తున్నాగా ఎందుకు పెట్టరని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి బతిలాడి పెట్టడం జరుగుతున్నది. మామూలుగా రోజు ఇప్పుడు బయట కూడా తినే అవకాశం లేదు కదా, వాళ్ళు కూడా రేట్లు పెంచారు. ప్లస్ ఇక్కడ మాకు అక్కడ దొరకక ఇక్కడ దొరకక మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కొంచెం ఇబ్బందిగానే అడుగుతున్నారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. పైనుంచి ఎండ, కింద నుంచి మంట, 2 విధాలుగా ఇబ్బంది అవుతుంది. ఈ ఓపెన్ ప్లేస్లో పెడితేనే ఇంత ఇబ్బందిగా ఉంది. కొన్ని హాస్టల్స్ క్లోజ్గా ఉంటాయి, వాటిలో పెట్టుకొని చేసుకునే వాళ్ళకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో. ఈ కష్టాలు ఇంకెన్ని రోజులు ఉంటాయో. గ్యాస్ ధరలు పెరగడం, సరఫరా ఆలస్యం కావడంతో హాస్టల్ యాజమాన్యాలపై ఆర్థిక భారం పెరుగుతోంది. దీంతో భవిష్యత్తులో మెస్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికైతే నగరంలో అనేక చోట్ల కట్టెల పొయ్యిపై ఆధారపడుతున్నారు. కొన్ని హాస్టళ్లలో కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో మెనూ మొత్తం పెట్టడం లేదని, రెంట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. మెనూ అంటే బిఫోర్ చాలా వెరైటీస్ ఉండేవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ దోశ, చపాతి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వెరీ లిమిటెడ్ పెడుతున్నారు. ఉప్మా, రైస్ ఐటమ్స్ ఈజీగా కుక్ అయిపోవడం. హాస్టల్ ఫీజు కరెంట్లీ 7,500 పే చేస్తున్నాం మేము. ఆహారం సరిపోవట్లేదని సిటీలోని హాస్టళ్లలో ఉండే కొంతమంది సొంత ఊళ్లకు వెళ్లారు. గ్యాస్ ఇబ్బందులు ఇలాగే కొనసాగితే ఆహారం కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు హాస్టలర్స్. సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ గ్యాస్ ప్రాబ్లం రావడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు చాలా ఐటమ్స్ ఉండేవి, ఇప్పుడు ఉప్మా, రైస్ అంటే డైలీ ఇదే పెట్టేసరికి మాకు తినడానికి అవ్వట్లేదు. అండ్ కర్రీస్ కూడా ఏం పెట్టట్లేదు, ఓన్లీ పప్పు, చారు అలా పెడుతున్నారు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, తినలేకపోతున్నాము. యుద్ధం ప్రభావం నగరంలోని హాస్టల్స్కు చేరుకుంది. కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలని కోరుతున్నారు హాస్టల్ నిర్వాహకులు.